IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక విధానాన్ని మారుస్తున్నాము, ఫ్రీగా ఇసుకిస్తాము ఏదైతే ఎన్నికల హామీలో గత ప్రభుత్వం భారీగా రేట్లు పెంచేసింది. సో మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే మేము ఫ్రీగా ఇసుకిస్తామని టీడీపీ ఏదైతే చెప్తూ వచ్చిందో దానికి సంబంధించి ఒక పాలసీని అయితే తీసుకొచ్చింది. ఫ్రీగా ఇసుకిస్తామని అయితే చెప్తున్నారు. మరి రియల్గా ఇసుక ఫ్రీగా అందుతుందా, అసలు ఏ రేటుకి అందుతుంది ఏంటి, ఈ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వైసీపీ ఉన్నప్పుడు ఇసుక పరిస్థితి ఎలా ఉండేది. ఫస్ట్ సీనరైజ్ ఛార్జెస్ అని చెప్పి 375 రూపాయలు వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. సో ఇసుక ఏ మేరకు లభ్యమయ్యేది ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థం అవటం కోసం చెప్తున్నాను. సో ఇక్కడి నుంచి బోట్స్మెన్ సొసైటీ అని ఉంటుంది. అంటే పడవల్లో లోపలకు వెళ్ళి వాళ్ళు నదీ గర్భంలో నుంచి ఇసుకను తోడి తీసుకొస్తారు. వీళ్ళు ఒక లారీ ఇసుకకు ఛార్జ్ చేసేది బోట్స్మెన్ సొసైటీకి 1600 రూపాయలు. ఒక లారీ అంటే 9 టన్నుల ఇసుక వస్తుంది. సో 9 టన్నుల ఇసుకకి 1600 ఛార్జ్ చేసేవాళ్ళు. ఇది ఒక టన్నుకి 375 రూపాయలు సీనరేజ్ ఛార్జ్. అంటే కనీసం ఇక్కడ మీరు 9 టన్నులు అంటే ఒక లారీ ఇసుకను కనుక మీరు కొనాలి అంటే 375 × 9. సో అంత వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థం అవటం కోసం చెప్తున్నా. అలాగే ఇంకా అదర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 1 కిలోమీటర్కి 1 కిలోమీటర్ పర్ 1 టన్. ఒక టన్ను ఇసుక 1 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్కి 4 రూపాయలు 90 పైసలు ఛార్జ్ చేసేవాళ్ళు. సో అంటే 9 టన్నులు ఛార్జ్ చేయాలంటే దాదాపు 45 రూపాయలు అనుకోండి. సో ఇది అప్పుడున్నటువంటి ఛార్జెస్. సో ఇక్కడ మనం 1 టన్ను ఇసుక చేరటానికి ఎంత పడుతుంది అనేది రఫ్గా లెక్కేద్దాం. ఇది 9 టన్నులకు కదా, మనం దీన్ని కూడా 1 టన్నుకి చేసేద్దాం. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో 1 టన్నుకు వచ్చి 177 రూపాయలు. సో 1 టన్ను ఇంటికి చేరే వరకు ఎంత అమౌంట్ పడుతుంది అంటే 375 177 4 రూపాయలు 90 పైసలు. ఒక టన్నుకు వచ్చి 550 557 రూపాయల 67 పైసలు 1 టన్నుకి పడుతుంది. సో ఇది ఎక్కడ వరకు, నది దగ్గర చాలా దగ్గరలో ఉంటాయి, ఇది నదికి దగ్గరలో ఉంటాయి. సో ఇది ఏదైతే స్టాక్ పాయింట్లు ఉంటాయో అక్కడికి. సో ఒకవేళ స్టాక్ పాయింట్ దూరంగా ఉన్న, ఇల్లు దూరంగా ఉన్న, ఇది మనం 1 కిలోమీటర్కి లెక్కేసింది. నది దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే ఈ కాస్ట్. ఇప్పుడు మనకి 9 టన్నుల ఇసుక కావాలి అంటే ఒక లారీ ఇసుక ఇంటికి చేరేటప్పటికి వైసీపీ హయాంలో ఎంత పడేది అనేది కనుక మనం లెక్కేసినట్లయితే ఇది ఫర్ 1 టన్ శాండ్ 1 టన్ శాండ్ ఫర్ 1 కిలోమీటర్. ఇదే మనం 9 టన్నులకి తీసుకుంటే 9 టన్స్ ఆర్ 1 ట్రక్. 1 ట్రక్కి 375 కాదు కదా. సో 9కి లెక్క వేయాలి కదా మనం. సో 3375 రూపాయలు మనకి సీనరేజ్ ఛార్జ్ పడుతుంది. ప్లస్ 1600 రూపాయలు బోట్స్మెన్ సొసైటీకి అవుతుంది. ఇప్పుడు ఇల్లు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఓకే,
10 కిలోమీటర్ల డిస్టెన్స్కి పడేటువంటి అమౌంట్ ఎంత? 1 టన్నుకు వచ్చి 49 రూపాయలు. మనకి 9 టన్నులకు వచ్చేటప్పటికి 441. సో ఇప్పుడు మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆన్ యావరేజ్ 5,416 రూపాయలు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఇంటికి చేరటానికి అవుతున్నటువంటి ఖర్చు. ఒక ట్రక్ ఇసుక ఒక ఇంటికి చేరాలి అంటే యావరేజ్గా 10 కిలోమీటర్ల డిస్టెన్స్కి, ఎక్కువ దూరం కూడా కాదు, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అయినటువంటి ఖర్చు 5,416 రూపాయలు. అంటే రఫ్గా మనకి 5,500 నుంచి 6,000 రూపాయలు ఒక ట్రక్కి అవుతుంది. అది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పాలసీకి ఎంత అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సీన్ రేస్ ఛార్జెస్ కింద 88 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బోట్స్మెన్ సొసైటీకి 225 రూపాయలు సేమ్, అంతే. ఏది? ఒక ట్రక్కి. సో అంటే 9 టన్నులకి, ఇది 1 టన్నుకి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పర్ 1 కిలోమీటర్ పర్ 1 టన్, ఇది మాత్రం 4 రూపాయలు 90 పైసలు యాజ్ ఇట్ ఈస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు దీని ప్రకారం మనం ఎంత ఖర్చు వస్తుంది, 1 టన్నుకి ఎంత వస్తుంది, 9 టన్నులకి ఎంత వస్తుంది అనేది చెక్ చేద్దాం. అంటే 1 ట్రక్, ఇక్కడ 1 టన్, ఇక్కడ 88 రూపాయలు, 1 టన్ కాబట్టి 25 రూపాయలు, 1 కిలోమీటర్కే అనుకుందాం 4 రూపాయల 90 పైసలు. సో అంతే కదా. 117 రూపాయల 90 పైసలు 1 టన్నుకి అవుతున్నటువంటి ఖర్చు. అదే ఒక ట్రక్కుకి తీసుకున్నాం అనుకోండి 88 1 టన్నుకి, అంటే సీన్ రేస్ ఛార్జ్ ఒక ట్రక్కుకి వచ్చేటప్పటికి 792 రూపాయలు అవుతుంది. ఇదే 225 రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. ఇది 10 కిలోమీటర్లకి లెక్కేసుకుందాం. 10 కిలోమీటర్లకి అప్పుడెంతో ఇప్పుడు అంతే పడుతుంది కాబట్టి ఇక్కడ మనకి 10 కిలోమీటర్లకి ఎంత వేసాము? 9 టన్నులు ఇంటూ 441. సో ఇప్పుడు ఇప్పుడు అవుతున్నటువంటి ఖర్చు ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే 1,458 రూపాయలు ఒక ట్రక్కు ఇంటికి చేరటానికి అయ్యేటువంటి ఖర్చు. అది కూడా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఇంటికి రీచ్ దగ్గర నుంచి కొనుక్కుంటే అయ్యేటువంటి ఖర్చు ఇది. లేదా నది దగ్గర నుంచి కొనుక్కుంటే ఎక్కడి నుంచి అయినా కావచ్చు, ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్కి అయ్యేటువంటి ఖర్చు 9 టన్నులకి, అంటే ఒక ట్రక్కి అయ్యేటువంటి ఖర్చు 1,459. ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు 5,416 రూపాయలు. అంటే భారీ డిఫరెన్స్. ఇది 1,500 అనుకుందాం, ఇది 5,500 అనుకుందాం. ఎట్లా చూసినా కానీ 4,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో అందులోనూ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ స్థానిక సంస్థలకు వెళ్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఆ దగ్గరలో ఉండే నగర పంచాయతీలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే వాటి దాదాపు అన్ని పంచాయతీలే ఉంటాయి. సో పంచాయతీలకి వెళ్ళిపోతుంది. ఈ అమౌంట్ బోట్స్మెన్ సొసైటీకి వెళ్తుంది. ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వం తీసుకునేది కాదు, ప్రభుత్వమే బోట్ యజమానులకు చెల్లిస్తుంది, సొసైటీకి చెల్లిస్తుంది. సో కాబట్టి ఈ అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం
ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఆ లారీ డ్రైవర్కో ట్రక్ డ్రైవర్కో వాళ్ళకి కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు కదా, దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేటువంటి అమౌంట్ 0. కాబట్టి ఇసుక ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావట్లేదు, ప్రభుత్వం ఏం తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ప్లస్ దీనికి +18% GST యాడ్ చేస్తారు, దీనికి కూడా +18% GST యాడ్ చేస్తారు. సో నేను GST లేకుండా చెప్పాను అక్కడ ఇక్కడ కూడా. సో ఇక్కడేమో 4500 అడిషనల్గా ఛార్జ్ అయ్యింది, ఇక్కడికి వచ్చేటప్పటికి 4500 తక్కువగా ఛార్జ్ అవుతుంది. సో అంటే ఏదైతే తవ్వి తీసుకురావటానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యేటువంటి మినిమం ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప అడిషనల్గా ఏమీ తీసుకోవట్లేదు. ఇక్కడ అడిషనల్గా తీసుకుంటే ఇంకా భారీగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో లాగా ఛార్జెస్ అయితే లేవు, భారీగా తగ్గించేసేసారు. కేవలం మినిమం ఛార్జ్ వాళ్ళు ఏదైతే నదీ గర్భం నుంచి తీసుకురావటానికి అవుతుందో దానికి అయ్యేటువంటి మినిమం ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తున్నారు. సో ఆ కారణం చేతే ప్రస్తుతం ఇసుక రేట్లు భారీగా తగ్గినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నామని ఎందుకు చాలామంది మాట్లాడుతున్నారు, ఫ్రీ అని చెప్తున్నారు, మరి 88 రూపాయలు ఏంటి, ఇవన్నీ ఏంటి, డబ్బులు వసూలు చేస్తున్నారు కదా. ఎవరికాళ్ళు ఓ గోతామో లేకపోతే ఓ బండో వేసుకెళ్ళి నదిలో నుంచి తవ్వి తెచ్చుకుంటానికి అవ్వదు కదా, ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఉంది. సో కాబట్టి మినిమం అమౌంట్ అయితే చెల్లించాలి కదా. ఎవరంటే ప్రజలందరూ వెళ్ళిపోయి మీ ఇష్టం తవ్వుకుని తెచ్చుకోండి అంటే నదీ గర్భం మొత్తం గోతులు పెట్టేస్తారు. ఫైనల్గా NGT ఇంత పొడుగును ఫైన్ వేస్తుంది. లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. సో అలాగే మళ్ళీ ఇంకోసారి పడుతుంది ఫైన్. సో అవన్నీ ఎవరు కట్టాలి? సో కాబట్టి ప్రభుత్వమే ఎంత మేరకు తవ్వచ్చు అనేదానికి కొన్ని లెక్కలు ఉంటాయి, వాటి ప్రకారమే తవ్వి తీసుకొస్తుంది ఇసుకని. అలాగే ఎక్కువగా వరద వచ్చినప్పుడు నదిలో నుంచి ఇసుక తీసుకురాలేరు కాబట్టి వర్షాకాలం సమీపించడం ఏంటి వచ్చేసింది కూడా. సో ఇప్పటికే సమ్మర్లోనే చాలా వరకు ఇసుకను తీసుకొచ్చి రీచ్ల్లో స్టోర్ చేసేశారు. 43 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం 88 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుంది అనేది అంచనా. సో ఇంకా 40 లక్షల షార్టేజ్ ఉంది. సో దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అయితే ఇసుక ఫ్రీగా అందుతుంది, ప్రజెంట్ అందరికీ కూడా అందుబాటులో ఉంది అనేది ప్రస్తుతం మనకి దీని ద్వారా అర్థం అవుతున్నటువంటి పరిస్థితి.